హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా భారత న్యాయ వ్యవస్థ అనే చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాము. సో భారత న్యాయ వ్యవస్థలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోస్ లో సుప్రీంకోర్టు గురించి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకుందాము. ముందుగా మీ అందరికీ సారీ ఫర్ ద లేట్ వీడియో. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి చాలా గ్యాప్ వచ్చింది. సో సారీ, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాను. సో మనం ఈ వీడియోలో హైకోర్టు గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మన భారత రాజ్యాంగంలో హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించిన భాగం ఎక్కడ ఉందో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మన భారత రాజ్యాంగంలో హైకోర్టు గురించి తెలియజేసే భాగం ఎక్కడ ఉందంటే 6వ భాగంలో ఉంది. ఎక్కడ అండి? 6వ భాగంలో ఉంది. ఇందులో 6వ భాగంలో ఏముంటుందండి? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉంటుందండి. అదేవిధంగా ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంటాయండి? ఆర్టికల్ 214 నుండి ఆర్టికల్ 231 వరకు మనకు హైకోర్టుకు సంబంధించిన అంశాలను తెలియజేస్తాయి. భాగం అంటేనేమో 6వ భాగము. అదే ఆర్టికల్స్ అంటే ఎంత అండి? ఆర్టికల్ 214 నుండి ఆర్టికల్ 231 వరకు 214 నుండి 231 వరకు మనకు హైకోర్టుకు సంబంధించిన అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలో మనం హైకోర్టుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోలో హైకోర్టుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు కవర్ చేద్దాము. మన భారతదేశంలో ఏ రకమైనటువంటి న్యాయ వ్యవస్థ అమల్లో ఉందండి? ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. మనకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ, రాష్ట్రాల్లో హైకోర్టు ఉన్నప్పటికీ అన్ని కూడా రాష్ట్రాల హైకోర్టులు అన్ని కూడా సుప్రీంకోర్టు ఆధీనంలోనే పనిచేస్తాయి. మన దేశంలో న్యాయ అధికారాలు అనేవి విభజించబడ్డాయా? విభజించబడలేదు. కేవలం సుప్రీంకోర్టు ఆధీనంలోనే రాష్ట్రాల హైకోర్టులు పనిచేయాల్సి ఉంటుంది. ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది మన భారతదేశంలో. అత్యున్నత న్యాయస్థానం ఏంటండి? సుప్రీంకోర్టు అనేది మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము. ఆ తర్వాత రాష్ట్రాల్లో హైకోర్టులు ఉంటాయి. అదేవిధంగా జిల్లాల్లో దిగువ స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. దిగువ స్థాయి కోర్టులు ఉండడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఈ హైకోర్టులు మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయో చూద్దామండి. ఎప్పుడు ప్రారంభమయ్యాయండి? మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టు కౌన్సిల్ చట్టము, కౌన్సిల్ యాక్ట్ 1861 ద్వారా, ఎప్పుడండి? కౌన్సిల్ యాక్ట్ 1861 ప్రకారమే మొట్టమొదటి హైకోర్టు మన భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటైందంటే 1862వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైందండి? 1862వ సంవత్సరంలో. ఏ చట్టం ఆధారంగా? కౌన్సిల్ యాక్ట్ 1861 ఆధారంగా. ఎక్కడ ఏర్పాటైంది మరి? కోలకత్తాలో ఏర్పాటు చేశారు మొట్టమొదటి హైకోర్టుని. ఆ తర్వాత 1862లో మద్రాసులో, అదే విధంగా బొంబాయిలో హైకోర్టులు ప్రారంభమయ్యాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి హైకోర్టు ఎక్కడ ప్రారంభమైందండి? కోలకత్తాలో ప్రారంభమైంది. 1862 సంవత్సరంలో ప్రారంభమైందండి. ఇప్పుడు మనం ఆర్టికల్స్ నేర్చుకుందామండి. మొదటగా ఆర్టికల్ 214 ఎంత అండి? ఆర్టికల్ 214 గురించి నేర్చుకుందామండి. ఈ ఆర్టికల్ 214 ప్రకారము ప్రతి రాష్ట్రంలో కూడా ఒక హైకోర్టు ఉంటుంది. ఏంటండి? ప్రతి రాష్ట్రంలో కూడా ఒక హైకోర్టు ఉంటుంది. అయితే ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది అని తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 214. అదేవిధంగా మనకి ఆర్టికల్ 231 లో ఏముంటుందంటే, పార్లమెంటు ఒక చట్టం ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక చట్టం ద్వారా ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఏంటండి? పార్లమెంటు ఒక చట్టం ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఇది తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 231 తెలియజేస్తుంది. అయితే ఆర్టికల్ 214 ప్రకారం మాత్రం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉండాలి అని సూచిస్తుంది. కానీ పార్లమెంట్ అనుకుంటే ఒక చట్టం ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఉందండి. పార్లమెంటు హైకోర్టు యొక్క అధికారాలను ఇతర భాగాలకు కూడా విస్తరించవచ్చును. ఈ అధికారం ఎవరికి ఉంటుందండి? భారత పార్లమెంటుకు ఉంటుంది. ఏంటండి? భారత పార్లమెంటుకు ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? భారత పార్లమెంటుకు ఉంటుంది. సుప్రీం కోర్టుకు కాదు. ఇక్కడ సుప్రీం కోర్టు అని ఇస్తారు మనకు స్టేట్మెంట్ లో. సుప్రీం కోర్టుకి కాదు, గుర్తుపెట్టుకోండి. భారత పార్లమెంట్ కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం హైకోర్టు యొక్క నిర్మాణం గురించి నేర్చుకుందాము. ఆర్టికల్ 216 ప్రకారం
ప్రకారము ఎంత అండి, ఆర్టికల్ 216 ప్రకారము ప్రతి హైకోర్టులో ఎంత అండి, ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు. అతనితో పాటుగా రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో, ఎవరు నిర్ణయించిన సంఖ్యలో అండి, భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను వినండి, ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అదే విధంగా భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారండి. దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 216. మనకి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారండి, భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ హైకోర్టులో వచ్చేసరికి ఎవరు నిర్ణయిస్తారు, హైకోర్టులో మాత్రం భారత రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో న్యాయమూర్తుల సంఖ్య ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలండి. ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఎవరు నిర్ణయించిన సంఖ్యలో న్యాయమూర్తులు ఉంటారండి, రాష్ట్రపతి గారు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఈ డిఫరెన్స్ మీకు గుర్తుండాలండి. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టులో అయితే ఎవరు నిర్ణయించిన సంఖ్యలో ఉంటారండి, భారత పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటే, హైకోర్టులో మాత్రం రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 217 సబ్ క్లాస్ 7 ఏం తెలియజేస్తుందో చూద్దామండి. ఇది హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి గల అర్హతల గురించి, క్వాలిఫికేషన్స్ గురించి తెలియజేస్తుందండి. హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. ఏంటండి, భారతీయ పౌరుడై ఉండాలి. 62 సంవత్సరాల వయసు నిండి ఉండరాదు. గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు ఉండాలండి, 62 సంవత్సరాల వరకు ఉండవచ్చు. 62 సంవత్సరాల వయసు నిండి ఉండరాదు. 62 సంవత్సరాల వయసు నిండి ఉండరాదు. ఏదైనా హైకోర్టులో, ఎనీ హైకోర్టు, మన భారతదేశంలోని ఏ హైకోర్టులో అయినా సరే 10 సంవత్సరాలకు తగ్గకుండా, ఎన్ని సంవత్సరాలకు తగ్గకుండా, 10 సంవత్సరాలకు తగ్గకుండా న్యాయవాదిగా పనిచేసిన వాడే ఉండాలి. లేదా కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో న్యాయాధికారిగా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు అనేది. ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలకు తగ్గకుండా న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. ఆర్ఎల్స్ కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో న్యాయాధికారిగా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. హైకోర్టులో న్యాయమూర్తులు నియమించే సమయంలో రాష్ట్రపతి ఈ క్రింది వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఏంటండి, హైకోర్టులో న్యాయమూర్తులను నియమించే సమయంలో భారత రాష్ట్రపతి గారు ఈ క్రింది వారిని సంప్రదించాల్సి ఉంటుంది. అలా సంప్రదించిన తర్వాతనే వారిని నియమించడం జరుగుతుంది. అదేంటంటే, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ఎవరినండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు కదా, ఆ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కనీస వయసు అనేది మన భారత రాజ్యాంగంలో ఉందా, లేదు. కనీస వయసు లేదు. కానీ మనకి 62 సంవత్సరాల వయసు నిండి ఉండరాదు అని ఉంది అని చెప్పాను ఇంతకుముందు అర్హతల్లో. కానీ కనీస వయసు ఉందా, లేదు. మినిమం ఏజ్ గురించి మన భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ప్రారంభంలో ఈ పదవీ విరమణ వయసు ఎన్ని సంవత్సరాలు ఉండే అండి, 60 సంవత్సరాలు ఉండే. ఎంత అండి, 60 సంవత్సరాలు ఉండే. నియామకానికి కనీస వయసు లేదు, కానీ 62 సంవత్సరాలు నిండి ఉండరాదు అని ఉంది కదా. ప్రారంభంలో పదవీ విరమణ వయసే 60 సంవత్సరాలు ఉండేయండి. అయితే ఈ 60 సంవత్సరాల వయసుని 62 సంవత్సరాలకు ఎప్పుడు పెంచారంటే 15వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963లో ఈ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం, 15వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎంత నుండి ఎంతకు పెంచారు, 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడాలంటే కనీస వయసు ఏమైనా పొందుపరిచారా, పొందుపరచలేదు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు, 62 సంవత్సరాలు నిండరాదు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి, ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తులు వారి రాజీనామాని ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తితో సహా రాష్ట్రపతికి సంబోధిస్తూ రాస్తారు.
రాస్తారు. ఎవరికండి? రాష్ట్రపతికి సంబోధిస్తూ రాస్తారు. నెక్స్ట్ మనం ఆర్టికల్ 217 సబ్ క్లాస్ బి ఏం తెలియజేస్తూ చూద్దాము. ఇది తొలగింపు విధానం గురించి తెలియజేస్తుంది. ఏంటండి? తొలగింపు విధానం గురించి. హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా అయితే తొలగిస్తారో, ఏంటండి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే పద్ధతిలో తొలగించడం జరుగుతుంది. ఈ తొలగింపు విధానానికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 217 సబ్ క్లాస్ బి. మీకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారో తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో మన క్లాసెస్ లో సుప్రీంకోర్టుకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ 219 ఏం తెలియజేస్తుందో చూద్దామండి. ఆర్టికల్ 219 అనేది ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఓత్ సెరమనీ గురించి తెలియజేస్తుంది. హైకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా రాష్ట్ర గవర్నర్ సమక్షంలో, ఎవరి సమక్షంలో? రాష్ట్ర గవర్నర్ సమక్షంలో లేదా అతడు నియమించబడినటువంటి వ్యక్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 223 ఏం తెలుసో చూద్దాము. ఆర్టికల్ 223 అనేది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. ఎవరి గురించి? తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయినా లేదా ఇతర కారణాలతో తన విధులను నిర్వర్తించలేకపోతే హైకోర్టుకు చెందినటువంటి న్యాయమూర్తిని రాష్ట్రపతి గారు, ఎవరు? రాష్ట్రపతి గారు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు నియమిస్తారండి? భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 223 ప్రకారం నియమించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అప్పీల్ కోర్టు ఏంటండి? హైకోర్టు. అదే మన భారతదేశంలో అత్యున్నత అప్పీల్ కోర్టు ఏంటండి? సుప్రీం కోర్టు. అదే రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అప్పీల్ కోర్టు అంటే హైకోర్టు. హైకోర్టులో మనం సివిల్ కేసులు, క్రిమినల్ కేసులకు సంబంధించి క్రింది కోర్టులు ఇచ్చే తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ క్రింది కోర్టులు ఇచ్చే తీర్పులను హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అప్పీల్ కోర్టు ఏంటండి? హైకోర్టు. సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసుల్లో కానీ వాటికి సంబంధించినటువంటి తీర్పులు ఏవైతే దిగువ న్యాయస్థానాలు ఇస్తాయో ఆ దిగువ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను మనం హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 223 అనేది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం మొదటి అప్పీలు, ఫస్ట్ అప్పీల్ అంటే ఏంటో చూద్దామండి. జిల్లా కోర్టులు ఉంటాయి కదా, జిల్లా కోర్టులు, అదనపు కోర్టులు, సబార్డినేట్ కోర్టులు ఇచ్చే తీర్పుల్లో చట్టానికి సంబంధించిన అంశాలు, దాంతో పాటుగా వాస్తవ అంశాల వివాదాలకు సంబంధించిన అంశాలు ఉంటే నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చండి. ఏంటండి? జిల్లా కోర్టులు ఇచ్చే తీర్పుల్లో, జిల్లా కోర్టులు కానీ అదనపు కోర్టులు కానీ లేదా సబార్డినేట్ కోర్టులు ఇచ్చే తీర్పుల్లో చట్టానికి సంబంధించిన అంశాలు, వాటితో పాటుగా వాస్తవ అంశాల వివాదాలు ఉంటే నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. దీన్ని మనం మొదటి అప్పీల్, ఫస్ట్ అప్పీల్ అంటామండి. అయితే రెండవ అప్పీల్ ఏంటంటే దిగువ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల్లో కేవలం చట్టానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయి, వాస్తవ అంశాల వివాదాలు ఏవీ లేకుండా కేవలం చట్టానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఉంటే వాటిని మనం రెండవ అప్పీల్ అంటామండి, సెకండ్ అప్పీల్ అంటాం. ఈ ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ గురించి గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదే విధంగా సెషన్స్ కోర్టు ఏదైతే ఉంటుందో ఆ సెషన్ కోర్టు మరణశిక్ష విధించినా లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించిన, ఏంటండి? సెషన్ కోర్టు మరణశిక్ష విధించిన లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధిస్తే మనం హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరణశిక్ష విధించిన లేదా 7 సంవత్సరాల కంటే, ఎన్ని సంవత్సరాల కంటే? 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించినా కానీ మనం హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ గురించి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అప్పీల్లో ఏముంటుందండి? చట్టానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, అదేవిధంగా వాస్తవ అంశాల వివాదాలు ఉంటాయి. అదే సెకండ్ అప్పీల్కి వచ్చేసరికి కేవలం చట్టానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉండడం జరుగుతుంది. అదే ఫస్ట్ అప్పీల్ గుర్తుపెట్టుకోండి, సెకండ్ అప్పీల్ గుర్తుపెట్టుకోండి. అదే విధంగా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించిన లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించినా కానీ హైకోర్టులో మనం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. జిల్లా సెషన్ కోర్టు విధించినటువంటి మరణశిక్షను అమలు జరగాలంటే మనకు జిల్లా సెషన్ కోర్టు ఒకవేళ మరణశిక్ష విధించింది అనుకోండి ఏదైనా కేసులో, ఆ మరణశిక్ష అనేది అమలు కావాలంటే దాన్ని ఎవరు ధృవీకరించాలండి? సుప్రీంకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది.
కేవలం సుప్రీంకోర్టు ధృవీకరించిన తర్వాత మాత్రమే ఆ మరణ శిక్ష అనేది అమలు జరుగుతుంది. హైకోర్టులు రిట్లు జారీ చేయడం గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 226. ఎంత అండి? ఆర్టికల్ 226 అనేది హైకోర్టులు రిట్లు జారీ చేయడం గురించి తెలియజేస్తుంది. ఈ రిట్లకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు నేను సపరేట్ గా ఇంకొక వీడియో చేస్తానండి. సుప్రీంకోర్టులో కూడా మనకి రిట్లు జారీ చేసే అధికారం గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టులో రిట్లు జారీ చేయడం గురించి తెలియజేస్తుంది. అదే హైకోర్టు అంటే 226. ఈ రెండు ఆర్టికల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిట్లకు సంబంధించిన అన్ని అంశాలు నేను ఇంకొక వీడియోలో మీకు సపరేట్ గా అందిస్తానండి. మనకు ఒక ముఖ్యమైనటువంటి కేసు ఉంటుంది, అదేంటంటే ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే రిట్లు జారీ చేసే అధికారం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. ఏంటండి? రిట్లు జారీ చేసే అధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఏ కేసు అండి? ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేసును గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, హైకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరండి? అన్నా చాందీ గారు. ఎవరండి? అన్నా చాందీ గారు. అదేవిధంగా హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? లీలా సేత్ గారు. ఎవరండి? లీలా సేత్ గారు. మనకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అంటేనేమో అన్నా చాందీ గారు, మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అంటేనేమో లీలా సేత్ గారు. ఈ లీలా సేత్ గారు ఏ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారండి? ఏ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు? హిమాచల్ రాష్ట్ర హైకోర్టుకి. ఏ రాష్ట్రానికండి? హిమాచల్ రాష్ట్ర హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసేది ఎవరండి? లీలా సేత్ గారు పనిచేయడం జరుగుతుంది. మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అంటే ఎవరండి? అన్నా చాందీ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం దిగువ కోర్టులు ఏవైతే ఉంటాయో వాటి గురించి చూద్దామండి. మన భారత రాజ్యాంగంలో 6వ భాగంలో ఆర్టికల్ 233 నుండి ఆర్టికల్ 237 వరకు సబార్డినేట్ కోర్టులు. ఏంటండి? సబార్డినేట్ కోర్టులు లేదా అధీన న్యాయస్థానాలు. ఏంటండి? అధీన న్యాయస్థానాల గురించి పేర్కొనడం జరిగిందండి. ఈ సబార్డినేట్ కోర్టులని ఏమని పిలుస్తారు? దిగువ కోర్టులు అంటారు. హైకోర్టు తర్వాత రాష్ట్రంలో గల దిగువ కోర్టులను సబార్డినేట్ కోర్టులు అని పిలుస్తారు. జిల్లా న్యాయమూర్తుల నియామకం. ఏంటండి? జిల్లా న్యాయమూర్తుల నియామకం. ఈ క్వశ్చన్ మనకి ఈ ఆర్టికల్ రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో భాగంగా పాలిటీలో అడిగారండి. జిల్లా న్యాయమూర్తుల నియామకంకి సంబంధించి తెలిసే ఆర్టికల్ ను అడగడం జరిగింది. ఎంత అండి? ఆర్టికల్ 233. ఎంత అండి? ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా న్యాయమూర్తుల నియామకం పదోన్నతుల్లో గవర్నర్ గారు. ఎవరండి? గవర్నర్ గారు ఆయా రాష్ట్ర హైకోర్టులను సంప్రదించి జరుపుతారు. ఎవరు నియమిస్తారండి? గవర్నర్ గారు నియమించడం జరుగుతుంది. కేవలం గవర్నరే అని అడగలేదండి, ఆర్టికల్ అడిగారు, అదేవిధంగా ఎవరు అని అడిగారు. ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారండి? రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ ఆ సమయంలో ఆయా రాష్ట్రాల హైకోర్టులను సంప్రదించి జిల్లా న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 233. ఆర్టికల్ 233 అనేది జిల్లా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి జిల్లా న్యాయమూర్తులుగా నియమించబడాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన అర్హత ఏంటంటే 7 సంవత్సరాల పాటు. ఎన్ని సంవత్సరాల పాటు? 7 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. లేదా దిగువ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తిని జిల్లా న్యాయమూర్తిగా నియమిస్తారండి. ఏంటండి? జిల్లా న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సివిల్ కోర్టులు. జిల్లా న్యాయమూర్తి కోర్టు అనేది సివిల్ కోర్టులో అత్యున్నతమైన కోర్టు అండి. ఏంటండి? జిల్లా న్యాయమూర్తి కోర్టు అనేది డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఉంటుంది కదండి, జిల్లా న్యాయమూర్తి కోర్టు అది సివిల్ కోర్టుల్లో అత్యున్నతమైనటువంటి కోర్టు అనేది. సాధారణంగా క్రిమినల్ కేసులు విచారించే సమయంలో ఈ జిల్లా న్యాయమూర్తిని
కోర్టుని ఏమని పిలుస్తారంటే సెషన్స్ జడ్జ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెషన్స్ జడ్జ్ అని పిలుస్తారు. సివిల్ కోర్టులకు సంబంధించి అత్యున్నతమైనదేమో జిల్లా న్యాయమూర్తి కోర్టు కదా, ఆ జిల్లా న్యాయమూర్తి అనేది క్రిమినల్ కేసులు విచారించే సమయంలో ఏమని పిలుస్తారండి? సెషన్స్ కోర్టు అని పిలుస్తారండి. ఈ సెషన్స్ కోర్టు అనేది, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అనడం జిల్లా స్థాయిలో అత్యున్నతమైన క్రిమినల్ కోర్టు. ఏంటండి? క్రిమినల్ కోర్టు. క్రిమినల్ కోర్టు అంటేనేమో సెషన్స్ జడ్జి అని పిలుస్తారు. సివిల్ వివాదాలు పరిష్కరించే సమయంలో జిల్లా న్యాయమూర్తి కోర్టు అని పిలవడం జరుగుతుంది. రెండు కూడా ఒకరే అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలండి? 7 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. జిల్లా న్యాయమూర్తి కోర్టు అనేది సివిల్ కోర్టుల్లో అత్యున్నతమైనది. ఏంటండి? అత్యున్నతమైనది. సాధారణంగా క్రిమినల్ కేసులు విచారించే సమయంలో ఇతన్ని ఏమని పిలుస్తారు? సెషన్స్ జడ్జి అని పిలుస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం హైకోర్టుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.